ఇవాళ ఈ నోరులేని వాటికి ఫుడ్ స్పాన్సర్ చేసింది మన వైజాగ్ సౌజన్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, ఇక నేను ఈ ఫుడ్ వండి చికెన్ వేసి పెట్టి ఈ వీడియో చేసిన తర్వాత చాలామంది బ్యాడ్ కామెంట్లు పెడతాకి రెడీగా ఉంటారు. నేను ప్రతిదాన్ని ఫేస్ చేస్తాను, తగ్గ సమాధానం కూడా ఇస్తాను. అంటే చికెన్ గురించి అనమాట. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ రండి. అది ఇవి నా దగ్గర ఉండడం, ఇవి పెరగడం ఏదో జన్మలో రుణం అయితే తప్పండి. ఇవి అలా ఉండవండి. మేము ఎన్నో సంవత్సరాల నుంచి మా దగ్గర ఏంటో తెలియదు, మేము రుణపడ్డామా అవి మాకు రుణపడ్డాయో, బ్యాచ్లుగానే వస్తూ ఉంటాయి. అయినా పర్వాలేదండి. ఆ దేవుడు ఎందుకని ఇట్లా మాకు ఇచ్చాడో ఆ దేవుడికి వాటికే తెలుసు. కానీ వాడు చూపించే ప్రేమకు మాత్రం మేము ఫిదా అయిపోతూ ఉంటాం. మా దగ్గర లేకపోయినా సరే పాపం అవి అలానే ఉంటాయి. మేము ఏం వేసుకుని తింటే అవి కూడా అవే వేసుకుని తింటాయి కడుపు నిండా. అందుకనే వాటిని ఒకసారి తీసుకెళ్ళి వదిలేసినా కూడా మళ్ళీ ఉండలేకపోయానండి, తెచ్చేసుకున్నాం. అలాంటిది ఇంకా వాటిని ఏం చేయని చెప్పండి. థ్యాంక్ యూ చెప్పు సౌజన్య గారికి. థ్యాంక్ యూ. ఇలా నూరు లేని వాటికి ఇంకెవరైనా సాయం చేయాలనుకుంటే వీడియో చివరిలో స్కానర్ ఉంటుందండి, మీరు స్కాన్ చేయండి. మా ఇంట్లో వాటికి మిగలగా ఇంకా బయట వాటికి కూడా తీసుకొచ్చానండి. ఎక్కడ పెట్టినా కూడా భయపడుతూ పెడతామే ఫుడ్డు. పాపం అవి కూడా చాలా ఆకలితో ఉన్నాయండి. అంతా ఎంత ఆకలి కాదు అవి. అసలు నాకే ఇది అనిపించింది. కానీ మనం రోజు పెట్టాలంటే పెట్టలేం, ఏదో వారానికి ఒకసారి అలా అంటే పెట్టగలుగుతాం. పాపం అవి చూడండి, అవి డొక్కలు ఎండిపోయినాయి. ఆ ప్రేమ వాటిని పెంచిన వాళ్ళకి తెలుసుద్దండి. అందుకనే నేను ఇంట్లో ఉన్న మిగిలితే బయట కుక్కలకి పెట్టడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఆకలి తీర్చాలి.